రవి తన అమ్మతో ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. చిన్న విషయానికి కూడా మాట్లాడకుండా ఉండేవాడు. ఒకరోజు అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ చెప్పారు, ఆమెకి సమయం చాలా తక్కువ అని. రవి తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే ఒక లేఖ రాశాడు. అమ్మా, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోయాను. నన్ను క్షమించు అని. ఆ లేఖ చదివిన అమ్మ చిరునవ్వుతో కళ్లను మూసింది. ఆ రోజు రవి గ్రహించాడు, ప్రేమను ఆలస్యంగా చెప్పకూడదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఏ మనిషి ఎప్పుడు జన్మిస్తాడో, ఎప్పుడు మరణిస్తాడో ఎవరికీ తెలియదు. అలాంటిదే ఉన్న కొద్ది రోజుల్లో ఒకరికొకర్ని అర్థం చేసుకుని జీవితం సాగించాలి. అంతేకాని ఏదో చిన్న విషయానికి, పెద్ద విషయానికి ఎప్పుడూ సాధించకూడదు. ఎవర్నీ దూషించకూడదు. ఎవర్నీ దూరం చేసుకోకూడదు. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, పిల్లల ప్రేమ, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, ఇలా మన శ్రేయోభిలాషుల ప్రేమని మనం గుర్తించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. తప్ప అనుమానించకూడదు, అవమానించకూడదు. వీళ్ళంతా అర్థం చేసుకోవాలి, ప్రేమించాలి. ప్రేమను తెలియజేయడానికి ఎప్పుడూ ఆలస్యం చెయ్యకూడదు అనేది రవి ఆఖరికి అర్థం చేసుకున్నాడు. కాని ప్రయోజనమేమిటి? బ్రతికినంతకాలం చెప్పలేదు కదా, చనిపోయాక చెప్పిన ప్రయోజనమేమిటి? ప్రేమను చెప్పడానికి ఆలస్యం చెయ్యొద్దు.